ఒకరు నటనలో స్టైలిష్ స్టార్, మరొకరు మ్యూజిక్ లో రాక్ స్టార్. వీరిద్దరూ కలిసి బిగ్ స్క్రీన్ పై బ్యాంగ్ బ్యాంగ్ అని వేరే చెప్పాలా? అల్లు అర్జున్ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చే ట్యూన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. అటు మాస్ ఇటు క్లాస్ యూత్ తో కేక పెట్టించేలా ఉంటాయి. ఆర్యతో మొదలైన వీరి హంగామా నేటి వరకు కొనసాగుతోంది. వీరిద్దరి మధ్య మంచి ర్యాప్ ఉండడంతో కేక పెట్టించే ట్యూన్స్ బన్నీ సినిమాలకు వస్తాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. బన్నీ సినిమా అంటేనే దేవిశ్రీ మంచి జోష్తో ట్యూన్స్ ఇస్తాడు. ఇప్పటికే ఆ విషయం చాలాసార్లు రుజువైంది. స్టైలిష్ స్టార్ ఎనర్జీకి తగ్గట్టు ట్యూన్స్ ఇస్తూ వావ్ అనిపిస్తున్నాడు. ఆర్య, బన్నీ, ఆర్య 2, జులై, ఇద్దరమ్మాయిలతో ఈ సినిమాలన్నీ కూడా మ్యూజికల్ హిట్సే. ఈ సినిమా సక్సెస్ ల విజయంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మేజర్ పార్ట్ అని చెప్పాలి. అందుకే బన్నీ తన సినిమాలకు ఎక్కువగా దేవిశ్రీనే తీసుకుంటాడు. అలాగే దేవిశ్రీ కూడా ఎప్పుడూ బన్నీ నమ్మకాన్ని వమ్ము చేయడు. ప్రజెంట్ కాస్త గ్యాప్ తర్వాత వీరి కాంబినేషన్ మళ్లీ రాక్ చేయడానికి రెడీ అయింది. ఇద్దరమ్మాయిలతో తర్వాత ఇప్పుడు బన్నీ, దేవిశ్రీలు మరోసారి కలిశారు. ఇద్దరమ్మాయిలతో సినిమా ఫ్లాప్ అయింది, కానీ అందులోని ప్రతి సాంగ్ కూడా సూపర్ హిట్టే. అయితే ఆ సినిమా తర్వాత రేసుగుర్రం సినిమాకి తమన్ని తీసుకున్న బన్నీ ఇప్పుడు తన కొత్త సినిమాకు మళ్లీ దేవిశ్రీనే తీసుకున్నాడు. అయితే ఈసారి కూడా దేవిశ్రీ బన్నీతో రాక్ చేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అల్లు అర్జున్ కొత్త సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి. దేవిశ్రీ ఆరోసారి బన్నీ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కి గుడ్ రెస్పాన్స్ వస్తోంది. ఓవైపు మెలోడీస్ కి ప్లేస్ ఇస్తూనే అవసరం ఉన్న చోట దేవిశ్రీ తన మాస్ పవర్ ను చూపించాడు. ఓ విధంగా చెప్పాలంటే దేవిశ్రీ మెగా ఫ్యామిలీకి కేక ట్యూన్స్ ఇస్తాడు. అంతేకాదు దేవిశ్రీ ట్యూన్స్ ఈజీగా ఆడియన్స్ లోకి చొచ్చుకుపోతాయి. క్యాచీ ట్యూన్స్ ఇవ్వడంలో ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ది బెస్ట్ అని చెప్పాలి. ఇక త్రివిక్రమ్ సినిమాలకి కూడా దేవిశ్రీ ప్రసాద్ వారసుగా మ్యూజిక్ ఇస్తున్నాడు. జులైతో మొదలైన వీరి హవా ఇప్పుడు సత్యమూర్తి వరకు కొనసాగింది. ఓ రకంగా త్రివిక్రమ్, దేవిశ్రీలు కూడా హ్యాట్రిక్ కొట్టేందుకు పోటీ పడుతున్నారు. జులైతో ఫస్ట్ సక్సెస్ అందుకున్న వీరు ఆ తర్వాత అత్తారింటికి దారేదితో కెరీర్లో బిగ్గెస్ట్ సక్సెస్ ను సాధించారు. ఇప్పుడు ముచ్చటగా హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏ రకంగా చూసినా కూడా సన్ ఆఫ్ సత్యమూర్తి బన్నీ, త్రివిక్రమ్, దేవిశ్రీలకు సెంటిమెంట్ గా మారింది. ఈ మూవీ ఇప్పటికే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.